పాలకులు ప్రభుత్వం మారినా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని, పాలకుల చుట్టూ తిరగడం, వారి మెప్పు పొందడం, వారు చెప్పింది చేసేందుకు అలవాటు పడ్డారని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో బిఆర్ అంబేద్కర్, గాంధీ, ఎన్టీఆర్ కోడళ్లు అభివృద్ధి, స్వాతంత్ర సమరయోధుడు సుందరయ్య పార్కు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారక కిసాన్ ఘాట్లపై వివక్ష చూపుతున్న అధికారులు ఉన్నారన్నారు. సుందరయ్య పార్కు గోడలు, కోట్ల కిసాన్ ఘాట్ శిలాఫలకాలు ఎవరు కూలగొట్టారని, అవే కూలిపోయాయా, కూలగొడితే చర్యలు తీసుకున్నారా, కూలిపోతే ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలు, స్థానిక సంస్థల పాలక వర్గాల తీర్మానంతో ఏర్పాటు చేసిన నాయకుల విగ్రహాలు, వివిధ రూపాల్లో నిర్మించిన కట్టడాల నిర్వహణ నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ బాధ్యత ఉండాలన్నారు. కానీ ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో అధికారులు వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరగడం, వారు చెప్పింది చేయడానికి అలవాటు పడ్డారని, సాధారణ ప్రజలు సైతం విమర్శించే స్థాయికి దిగజారన్నారు. పాత బస్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, జెడ్పీ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహం, పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు సుందరయ్య పార్కు నిర్మాణం, మెడికల్ కాలేజీ సమీపంలోని కోట్ల కిసాన్ ఘాట్ నిర్వహణలపై ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు వివక్షత చూపుతున్నారన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, జిల్లా నాయకులు సివి వర్మ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి టి మద్దిలేటి ఈ నిర్మాణ తీరును విమర్శించారు. బుధవారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కిసాన్ ఘాట్లో పర్యటించి అక్కడే నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత బస్టాండ్లో రోడ్డుపైన రోడ్డు వేశారు, అక్కడే ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ రోడ్డు వేయకుండా వదిలేశారన్నారు. జెడ్పీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం, కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో గత 5 ఏళ్ల నుంచి 5 మొక్కలు కూడా నాటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకులు, స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య పార్కు గోడలను మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కిసాన్ ఘాట్లో దాదాపు 25కు పైగా శిలాఫలకాలను ఎవరు కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలగొట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అవే కూలిపోయి ఉంటే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలు, స్థానిక సంస్థల పాలక వర్గాల తీర్మానం మేరకే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కట్టడాలను ప్రభుత్వ శాఖల అధికారులు వాటిని పట్టించుకోకుండా వివక్ష చూపుతున్నారన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని సుందరయ్య పార్క్ గోడలు, కిసాన్ ఘాట్లో శిలాఫలకాలను కూలగొట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నగర నాయకులు కె శ్రీనివాసులు, ఎస్ రమణగౌడ్, పి రాజు, ఎండి యూసుఫ్, ఎస్కే రహమాన్, ఎల్ నయూం, కె వెంకట్రామరెడ్డి, ఉజూర్ అహ్మద్, ఎన్ విజయ్ కుమార్, టి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ నాయకులను గురించి, అంబేద్కర్ను గురించి, ఎన్టీఆర్ను గురించి, వీళ్ళ పేరుతో నిర్మించినటువంటి కట్టడాలను గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సుందరయ్య గారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు, సైకిల్ పైన పార్లమెంటుకు పోయినాడు. దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. అలాంటి మహానుభావుని పేరుతో పాణ్యం నియోజకవర్గంలో పార్కు నిర్మిస్తే మొత్తం కూలగొట్టేశారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళే కూలగొట్టారు, ఒక్క మొక్క కూడా నాటలేదు. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంటే దేశమంతా తెలుసు. ఆయన పేరుతో 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కిసాన్ ఘాట్ అని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వనం అని చెప్పినారు. ఇక్కడ వనం అంటే చెట్టు ఉండాలి, కానీ పిచ్చి మొక్కలుగా తయారైంది. అట్లాగే ఆయన గురించి రాసినటువంటి శిలాఫలకాలు ఒక్కటి కూడా అలా లేదు, మొత్తం కూలగొట్టేశారు. మేము అడుగుతూ ఉన్నాం అధికారులను, సుందరయ్య పార్కును కానీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కిసాన్ ఘాట్లో కానీ అక్కడ గోడలు, ఇక్కడ శిలాఫలకాలు కూలిపోయినాయా, కూలగొట్టినారా? కూలిపోతే మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఆడ గుడ్డి గుర్రానికి ఏమన్నా పన్ను దొంగతున్నారా? సంవత్సరాలు నడుస్తున్నా, ఎందుకు పట్టించుకోలేదు? పోనీ కూలగొడితే మరి మీరు ఏం చేస్తున్నారు? చిన్న వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే పరిగెత్తుకుంటూ వస్తారా, అరెస్టు చేస్తారే? మరి జాతీయ నాయకుల పేర్లపై ఉన్నటువంటి కట్టడాలను కూలగొడితే ఏం చేస్తున్నారు? అట్లాగే గత ప్రభుత్వంలో చాలా వివక్షత చూపించినారు నాయకుల పట్ల. ఎన్టీఆర్ సర్కిల్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగండి, 5 సంవత్సరాల్లో 5 మొక్కలు నాటలేరు. అక్కడ కూడా శిలాఫలకాలు శిథిలావస్థలో ఉన్నాయి. పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం చుట్టూ రోడ్డు శిథిలమైపోయింది. ఎంత విచిత్రం అంటే కొండారెడ్డి పురుషు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొత్త రోడ్డు మీద రోడ్డు వేశారు, కానీ అంబేద్కర్ విగ్రహం చుట్టూ మాత్రము రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు. అట్లాగే జిల్లా పరిషత్ దగ్గర గాంధీ విగ్రహం ముందు కసుగొట్టే వాళ్ళు లేరండి, పిచ్చి మొక్కలు తొలగించే వాళ్ళు లేరు. ఏం అధికారులకు నేను అడుగుతూ ఉన్నాను, అంటే మీరు అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉంటారా? మీరు
అరే పాలకులు పోయినారు, ప్రభుత్వం పోతే కూడా ప్రభుత్వ అధికారులలో మాత్రము బుద్ధి మారలేదు, అదే పద్ధతుల్ని నడుస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అట్లాగే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని కర్నూలులో స్వాతంత్ర సమరయోధుల పేర్లతో ఉండే పార్కులు కానీ, అట్లాగే కోట్ల కిసాన్ ఘాట్ కానీ, అట్లాగే అంబేద్కర్ విగ్రహం చుట్టూ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి, ఈ కూలగొట్టిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి, చూస్తూ మాకెందుకులే అని చెప్పి చూసి చూడనట్లుగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నాయకునిగా ఇరిగినేని పుల్లారెడ్డి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.